ఎస్ అండి. ఫ్రెండ్స్, మీరు టీమ్ బిల్డ్ చేస్తున్నారు కదా! మీరు టీమ్ బిల్డ్ చేసేటప్పుడు ఇలాగే చేస్తున్నారా? ఇప్పుడు చెప్పబోయేటట్టుగా? లేదంటే ఇంకెట్లైనా చేస్తున్నారా? టీమ్ బిల్డ్ చేసేటప్పుడు చాలా మంది సీనియర్‌లు, మీసాలు తిరిగిపోయిన వాళ్ళు, మీసాలు నెరిసిపోయిన వాళ్ళు, లేతే ఇంకా బాగా 10, 20 సంవత్సరాల నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఏవండీ సుమారు 100, 150 కంపెనీలు బాగా చేసి, ఏవండీ కాచి వడకట్టి పిండి చేసేసిన వాళ్ళు. ఇలాంటి లీడర్స్ కూడా చేస్తున్న మిస్టేక్‌లు టీమ్ బిల్డింగ్‌లో ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రాసెస్ మాత్రమే ప్రాసెస్. ఇది కాకుండా చేసేవాళ్ళు చాలామంది అక్కడే ఫెయిల్ అవుతున్నారు. అది నా పాయింట్. అంటే అసలు ఏంటి ఇక్కడ టీమ్ బిల్డింగ్ ఇక్కడ ఏం చేస్తారు అంటే, సాధారణంగా, సాధారణంగా ఎవరైనా సరే స్టార్ట్ చేసిన తర్వాత నెట్వర్క్ అంటేనే రిఫరల్స్ ఇవ్వాల్సిందే. బైనరీ అయితే లెఫ్ట్ అండ్ రైట్ 2 బోత్ ఇస్తారు. బోత్ సైడ్ రిఫరల్స్ ఇస్తారు. దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. యూని లెవెల్ అయితే మీకు 6 లాక్స్ లేకపోతే 13, 14 అట్లా యాజ్ పర్ కంపెనీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏది ఏమైనా కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టీమ్ బిల్డింగ్ దగ్గర మీ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది సపోజ్ బైనరీ అనుకుంటే మీ ద్వారా 2 జోన్లే స్టార్ట్ అవ్వాలి. లెఫ్ట్ జోన్, రైట్ జోన్. ఈ లెఫ్ట్ జోన్, రైట్ జోన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ద్వారా మళ్ళీ అదే డూప్లికేషన్. వాళ్ళకి సేరో లెఫ్ట్ రైట్ జాయిన్ అవ్వాలి. వాళ్ళ తర్వాత వచ్చాడు ప్రతి వాళ్ళకి లెఫ్ట్ రైట్ స్టార్ట్ అవ్వుకుంటూ పోతా ఉంటే మీకు సీక్రెట్ చెప్పాలా? అతి కొద్ది రోజుల్లోనే దేశం కంప్లీట్ అయిపోతుంది. అతి కొద్ది రోజులేనండి, నెల కూడా అంటలే. అతి కొద్ది రోజుల్లోనే ఈ కాంపౌండింగ్ పవర్ అలా పనిచేస్తుంది. కానీ అన్న దగ్గర ఉందండి మ్యాటరు. ఎవరు అలా చేయరు. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇద్దరిద్దరిని అలా జాయిన్ చేయరు. ఓకే, అది పక్కన పెట్టండి. ఆ ఇష్యూ కూడా పక్కన పెట్టండి. ఏమంటే మొత్తం నయానో భయానో మొత్తానికి లెఫ్ట్ జోన్, రైట్ జోన్ నుంచి అంటే బైనరీ బేస్ చేసి చెప్తున్నాను మీకు. ఈవెన్ యూని లెవెల్ అయినా ఇదే సిస్టమ్. టోటల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, మీకు ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ వచ్చారు. సపోజ్ ఒక 10 మెంబర్స్ వచ్చారు, లేదా ఒక 20 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఓకే, ఒక యావరేజ్గా నేను ఒక 15 మంది వచ్చారు అనుకుందాం. 15 మంది వచ్చారు మీ టీంలో. ఈ 15 మంది ఎగ్జిక్యూషన్ టీం వచ్చారు కదా. మీరు చేయాల్సిన పని ఈవెంట్స్ ప్రమోషన్ కానీ, అంటే ఆన్లైన్ క్లాస్కి అటెండ్ చేయించడం కానీ, ట్రైనింగ్కి అటెండ్ చేయించడం కానీ, ఫిజికల్ మీటింగ్కి అటెండ్ చేయించడం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపోర్ట్ చేస్తూ కొత్త వాళ్ళకి సెకండరీ సపోర్ట్ ఇవ్వాలి. అంటే చాలామంది ఎగ్జిక్యూషన్ టీంని పట్టించుకోకుండా కొత్త టీం వాళ్ళకు చూస్తూ ఉంటారు. లేదా కొత్త టీం కూడా పట్టించుకోకుండా, ఎగ్జిస్ట్ టీం పట్టించుకోకుండా వీళ్ళు పెరిగితే బాగుండు డబ్బులు రావాలి, వీళ్ళు వెళ్తే బాగుండు డబ్బులు రావాలి, వీళ్ళు ఫోన్ చేస్తే బాగుండు నేను వెళ్ళాలి, ఇలాంటి ఒక అమాయకమైన ఆలోచన పెట్టుకుని ఉంటారు చాలామంది. చెప్పాను కదా ఎవరెవరు సీనియర్ మోస్ట్లు. బట్ నేనేమంటానంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఈ యొక్క బైనరీ మోడలే తీసుకుంటే, బైనరీ మోడల్లో కొంతమంది ఇంకొక దౌర్భాగ్యం, పవర్ అంటే ఏంటి? ఈ పక్క కంటే ఆ పక్క కొంచెం ఎక్కువైనా పవరే అంటారు దాన్ని కదా. అది పవర్ లెగ్ అంటారు, ఇది ఇన్కమ్ లెగ్ అంటారు. ఈ పవర్ సైడ్ ఇగ్నోర్ చేసేసి ఇన్కమ్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇది చాలా రాంగ్, చాలా రాంగ్. లేదా ఇన్కమ్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయకుండా వాళ్ళకి మైండ్లో ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఇన్కమ్ సైడ్ పట్టించుకోరు. వాళ్ళ ద్వారా కొంతమంది వచ్చారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్పాను కదా 15 మంది వచ్చారు. ఈ 15 మంది వైపు చూసుకుంటూ, వాళ్ళ మీటింగ్కి వస్తున్నారు లేదో చూసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ, తద్వారా అలా స్తబ్దతగా ఉండిపోతారు. ఒక మైండ్ గేమ్ అనేది అక్కడ ఏమి ఉండదు వాళ్ళకి. టెక్నికల్గా ఏం జరుగుతుంది అక్కడ అనేది అబ్జర్వేషన్ ఉండదు. మీకు అర్థం ఉందా? వీళ్ళని ఇగ్నోర్ చేసి ఇంకా కొత్త దానికి వెళ్ళడం కూడా మరీ ఘోరం నేరం అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లెఫ్ట్ జోన్ నుంచి రైట్ నుంచి ఎవరికైనా సరే ఒకటి పవర్ ఉంటుంది, ఒకటి వీక్ ఉంటుంది. 2 ఈక్వల్గా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ సున్నిత కామన్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, తూకం, అది కరెక్ట్గా ఆ ముళ్ళు కరెక్ట్గా చూపించే మనకు తూకం వేస్తాడా అక్కడ బిజినెస్ మ్యాన్? కాయగూరలు కొన్నా, ఏది కొన్నా, ఫ్రూట్స్ కొన్నా కరెక్ట్గా సెంటర్ చూస్తాడా? కొంచెం అటు ఇటు పడుతుంది. అది కరెక్ట్గా సెంటర్ ఉందంటే అది చాలా టైం తీసుకుంటుంది. యాక్చువల్గా ఏ పని కూడా కాదు. అది కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా 90 degrees రాదు అక్కడ. అంటే వస్తుంది కానీ అది అటో ఇటో చేసుకుని తేల్చేయాలి. దానికోసం వెయిట్ చేసినట్టు అనమాట కరెక్ట్గా బ్యాలెన్స్ చేయటం అంటే.
ఓకే, ఆ ఎగ్జాంపుల్ మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియలే, బట్ పాయింట్కి వచ్చేసండి. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాచ్లో రెండు కూడా ఈక్వల్గా వెళ్ళవు, ఎక్కడ కూడా వెళ్ళకూడదు కూడా. వెళుతున్నాయి అంటే మీరు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నట్టే లెక్క. నిజమండి, నిజం. ఎందుకంటే అలా జరగవు అసలు. నాకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏది ఈక్వల్గా ఎక్కడ పోలా. కొత్తగా ఏదో మనం ఏదో రెండు సమానంగా వెళుతున్నాయంటే అది ఏదో చేస్తున్నారు. నాకు వేరే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ లీడర్ ఏం చేసేవాడంటే వచ్చిన ఐడీస్ అన్ని తీసుకొచ్చి, వచ్చిన ఐడీస్ ఉంటాయి కదా సార్, ఇక్కడ కనెక్ట్ చేయండి, ఐడి కనెక్ట్ చేయడం సంథింగ్ అది ఉంటుంది కదా, రిజిస్టర్ చేయడం వగేరా. ఆయన బ్యాలెన్స్ చూసుకుంటూ ఎక్కడ వీక్ అయితే అక్కడ కొడతా ఉండేవాడు. అందుకు ఈక్వల్ అవుతా ఉండే. నేను వీళ్ళు అబ్జర్వ్ చేస్తాను కదా, అర్థం కాల నాకు. మీకు అర్థమైందంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లా అందరూ ఉంటారని కాదు. అలా ఏంటంటే సమానంగా వెళ్ళడం అనేది అక్కడ సాధారణంగా జరగదు. అలా జరుగుతుందంటే అది ఎక్కడో తేడా ఉంది, గమనించండి. ఓకే, రెగ్యులర్లోకి వద్దాం. రెగ్యులర్ అంటే ఒక పక్క పవర్ ఉంటుంది, ఒక పక్క వీక్ సైడ్ నడుస్తుంది. పవర్ సైడ్ వచ్చేసి మనం సపోర్ట్ చేయాలి. పవర్ సైడ్ ఏం చేయాలండి? సపోర్టింగ్ చేయాలి. ఈవెంట్స్ ప్రమోషన్కి సపోర్ట్ చేయాలి. ఏమైనా అప్లయన్స్ వస్తున్నారంటే వాళ్ళతో సర్వీస్ ఇప్పించాలి, వాళ్ళతో మోటివేషన్ ఇప్పించాలి, ట్రైనింగ్ ఇప్పించాలి, వీళ్ళ బలంగా ఉండాలి. ఇది ఉంటేనే కదా రేపు దీనికి మీకు వాల్యూ వచ్చేది. పవర్ లెగ్ అనేది స్ట్రాంగ్గా వెళతా ఉంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇన్కమ్ లెగ్ ఎంత స్లోగా చేసినా కానీ తర్వాత అయినా సరే మీకు అంత ఇన్కమ్ అనేది మ్యాచ్ అవుతుంది. బైనరీలో ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ కదా మీకు వచ్చేది. మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఎట్లా వస్తుంది? పవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మీ తర్వాత వచ్చే ఇన్కమ్ లెగ్ అనేది నెమ్మదిగా వెళుతున్నా కానీ మ్యాచింగ్ తీసుకుంటుంది, మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సీలింగ్లు కూడా కొట్టచ్చు. అయితే ఇక్కడ ప్రయారిటీ ఏంటంటే పవర్ లెగ్ని కానీ ఎగ్జిస్టింగ్ టీమ్ని కానీ మీరు ముందు దాని సేఫ్ జోన్లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి, ఇది అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ప్రయారిటీ స్ట్రాంగ్ పవర్ లెగ్కి ఇచ్చి వాళ్ళని కంటిన్యూగా హ్యాపీగా వెళుతున్నట్టుగా గ్రో అవుతున్నట్టుగా మీరు సపోర్ట్ చేస్తూ మీ ఇన్కమ్ లెగ్ మీద వెళ్ళి వర్క్ చేయాలి. ఇక్కడ సపోర్ట్ చేయాలి, ఇక్కడ వర్క్ చేయాలి. రెండింటికి తేడా ఉంది. ఇక్కడ సపోర్ట్ చేయాలి, ఇన్కమ్ లెగ్ మీద వర్క్ చేయాలి. మీకు అర్థమవుతుందా? ఈ సపోర్ట్ అంటే ఏంటి? వీళ్ళ నుంచి డూప్లికేట్ అవుతూ ఉండాలి, కొత్త టీమ్స్ వస్తూ ఉండాలి. చెప్పాను కదా, ఇప్పుడు చాలా వీడియోలు చెప్తా ఉంటాను నేను. ఎందుకంటే ఇక్కడే మెయిన్ కీలకం అనేది. అందుకని ప్రతి వీడియోలో కూడా నాకు ఆటోమేటిక్గా ఈ పాయింట్లోకి వచ్చేస్తూ ఉంటాను నేను. వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి, వీళ్ళని డెవలప్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు వర్క్ చేసేది మాత్రం ఇన్కమ్ లెగ్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలి. అప్పుడు కదా మీకు ఇన్కమ్ వచ్చేది. మీ పర్సనల్గా కూడా మీ ఐడి ద్వారా మీ ఐడిని కూడా ట్రాకింగ్ చేస్తూ ఉండాలి. ఇట్లా పవర్ ఏది, వీక్ ఏది, ఎక్కడ సపోర్ట్ చేయాలి, ఎక్కడ వర్క్ చేయాలి. మీరు పర్సనల్గా వెళ్ళి వర్క్ చేయాలి. అవసరం పర్సనల్గా వెళ్ళి మీటింగ్లు పెట్టాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎవరు? వీక్ దగ్గరకు ఉన్నారు వాట్సాప్ కాడికి వెళ్ళి. ఓకే, ఈ రెండు జోనర్స్ క్లియర్ అయిందా? ఇంకొక భయంకరమైన విషయం చెప్తాను మీకు. భయంకరమైన అందరూ చేస్తున్న మిస్టేక్లు. ఆడి లెఫ్ట్ కానీ రైట్ కానీ టోటల్గా టీం ఉంది కదా, టీంలో చాలామంది ఇన్యాక్టివ్గా ఉంటారు, చాలామంది ఉంటారు, అతి కొద్ది మంది వర్క్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి టీంలో కూడా సార్ వాళ్ళు చేయట్లేదండి, అది వీళ్ళు వెళ్ళట్లేదండి ముందుకి, వాళ్ళ టైం పోతున్నారండి, ఇట్లా మాట్లాడతాం కదా. ఓకే, వాళ్ళు చేయకపోవటానికి, వాళ్ళ టైం పెట్టకపోవటానికి, వాళ్ళు యాక్టివ్గా లేకపోవటానికి వాళ్ళది ఎంత పార్టో అంతకు మించిన ఎక్కువ పార్ట్ మీకు కూడా ఉంది. వాళ్ళందరూ జాయిన్ చేసింది మీరేగా, డబ్బులు వస్తాయని చెప్పింది మీరేగా, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పింది మీరేగా, వాళ్ళతో ఇన్కమ్ డబ్బులు పెట్టించడమో ప్రోడక్ట్ కొనిపించడమో ఏదో మొత్తం నయానో భయానో దీంట్లో ఇన్వాల్వ్ చేసింది మీరేగా. మరి కాబట్టి బాధ్యత మీరే తీసుకొని, వాళ్ళు ఆగిపోయిన దానికి కారణం మీరేగా భావించి, వాడు యాక్టివ్గా లేని దానికి కారణం మీరేగా భావించి, మీరు అంటే మీలో నేను కూడా ఉంటా, మీకో రూల్ నాకో రూల్ కాదు కదా, మీరేగా భావించి వాళ్ళని యాక్టివ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. వాళ్ళకి డబ్బులు ఎక్కువే కట్టారా మీకు? లేకపోతే వాళ్ళకేం కథ నడవట్లేదని మీ దగ్గర ప్రోడక్ట్లు కొన్నారా? నో, మీరు ఆ టైంలో అలా మోటివేట్ చేస్తారు, ఆ విధంగా లైఫ్ కెరీర్ చూపించారు, ఆపర్చునిటీ అంత విజన్ క్లియర్గా ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారు. బట్ ఈరోజు వీక్గా ఉన్నారంటే, అదే అంటున్నాను, వీక్గా ఉన్నారంటే వాళ్ళది ఎంత రీజనో దానికి డబల్ రీజన్ కూడా మీ దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి సొల్యూషన్ కూడా చెప్తాను కదా మీకు. ప్రతి ఇష్యూకో సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ మీ సొల్యూషన్ ఏంటంటే, ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఒక మీటింగ్, వాళ్ళతో పర్సనల్గా ఒక మీటింగ్ మీరు ఏర్పాటు చేసి, మీరు ఇవ్వగలిగితే వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళతో సెటరేట్ చేయొచ్చు. లేదా మీ హెల్ప్ అయినా తీసుకుని, అప్లైన్ యొక్క హెల్ప్ అయినా తీసుకుని వాళ్ళని వాళ్ళ ఇష్యూస్ అన్ని చెప్పి వాళ్ళతో ఒక ట్రైనింగ్ ఇప్పించవచ్చు, ఒక షార్పెన్ చేసే ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేయొచ్చు. లేదా వాళ్ళ అప్లైన్ మీ అప్లైన్ టాప్ అప్లైన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళ ద్వారా వాళ్ళకు క్లాస్ ఇప్పించవచ్చు. చేయొచ్చు కదా పని. కానీ అందరూ చెప్పేది రీజన్ ఏంటి తెలుసా? వాళ్ళు యాక్టివ్గా లేరండి, ఫోన్ చేస్తే తీరండి అంతే, తీరు వాళ్ళు, రారు వాళ్ళు, అంతే కదా, రారు కాబట్టి ఇష్యూ అయింది ఇక్కడ. అయితే ఒక మాట చెప్పండి,
వాళ్ళు జాయిన్ అయ్యే టైంలో ఎదుగుదామని జాయిన్ అయ్యారా, ఆపేద్దామని జాయిన్ అయ్యారా? ఖచ్చితంగా ఎదుగుదామనే కదా జాయిన్ అయ్యారు. అంటే ఎదుగుదామని జాయిన్ అయ్యి ఈరోజు యాక్టివ్గా లేదు, ముందుకు రావట్లేదంటే ఏదో బలమైన కారణాలు ఉన్నాయి అక్కడ. వెరీ క్లియర్. ఎదుగుదామని జాయిన్ అయ్యారు, బట్ ఈ రోజున ఎదగటం పక్కన దేవుడు ఎరుగు, వచ్చి క్లాసు కూడా అటెండ్ అవ్వట్లేదు, మీ ఫోన్ కూడా తీయట్లేదు, ఏయో బలమైన కారణాలు ఉన్నాయి. ఇది అండర్లైన్ చేయండి. ఆ కారణాలు ఏంటి తెలుసుకోవాలంటే ఫోన్ చేశారు, ఫోన్ తీయట్లేదు కదా, ఫోన్ చేశారు, ఫోన్ తీయట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనే టచ్ చేయటమే, డైరెక్ట్గా వెళ్ళి టచ్ చేయటమే. కొంచెం కష్టంగా ఉంటుందండి ఇలాంటి మా చెప్పేటప్పుడు, వినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఏందబ్బా ఏంది ఈయన చెప్తున్నాడు, అసలు ఫోనే తీయట్లేదు, మనకి రియాక్ట్ అవ్వట్లేదు, ఏం చేయట్లేదు. బట్ జాయిన్ అయ్యాడుగా, జాయిన్ అయ్యి ఆల్రెడీ లైన్లో ఉన్నాడుగా, మీ టీంలో ఆల్రెడీ వన్ ఆఫ్ ది పర్సన్ కదా. ఉన్నప్పుడు మనం వెళ్ళి పలకరించి మాట్లాడటానికి ఏమైందండి, ఫోన్ తీయట్లేదు, రీజన్ ఉంది అక్కడ. నా పాయింట్ అది, రీజన్ ఉంది. అంటే వాళ్ళ తరపు నుంచి నేనేం వెనకేసుకు రావట్లే. మరీ జిడ్డులాగా ఉన్నాడు అంటే అలాంటి వాళ్ళు కట్ చేయమని నేనే చెప్తా. బట్ వాళ్ళు హోప్తో వచ్చారే, ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉండొచ్చు. మీ టీంలో ఎంటైర్ టీంలో 40 మంది టీంలో ఒక 20 మంది అట్లా ఉండొచ్చు, లేదా 20 మంది టీంలో ఒక 10-12 మంది అట్లా ఉండొచ్చు. అట్లా ఉన్న వాళ్ళ సంగతి అందరి గురించి నేను మాట్లాడుతాను. మరీ జిడ్డుగా ఉండి మీరు వస్తుంటే పారిపోయడానికి కూడా ఇక్కడ మరి కర్మ, మీరేం చేస్తారు, పరిగెత్తి పట్టుకోలేరు కదా. బట్ మీరేంటంటే ఇండివిజువల్ విజిటింగ్ చేయాలి. ఏం చేయాలి? ఇండివిజువల్ విజిటింగ్ చేయాలి. పర్సనల్గా కలవాలి, పర్సనల్గా కలిసి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఏ సమస్య వల్ల ఆగిపోయారో ఓపెన్గా మీరే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో మళ్ళీ అట్లా సైడ్ అవ్వటం కాదు, ఒరిజినల్ పాయింటే తెలుసుకోవాలి. అసలు రీజన్ ఏంటి? నాకు టైం ఉండట్లేదండి, అది రీజన్ కాదు, ఇంకోటి ఏదో రీజన్ ఉంది. టైం ఉండట్లేదు ముందు తెలీదా? వచ్చావుగా, డబ్బుల కోసమే వచ్చావుగా, ఏం చేయాలో వచ్చావు, ఏం చేయకూడదో అంటే బయట ఎన్ని పనులు చేసుకున్నా కానీ పార్ట్ టైం బదిలీ కంటిన్యూ చేయొచ్చు అని వచ్చావు. ఓకే, వచ్చిన తర్వాత ఏ కారణంతో మీరు రావట్లేదు, ఏ సమస్య ఉంది? కొంతమంది సమస్యలు ఉంటుంటే బయట పెట్టరు, కొంతమంది తీసేద్దామా, అయిపోయిందిలే, ఎందుకు వదిలేద్దాంలే. నో. ఒక పర్సన్ అంటే ఒక ఇండస్ట్రీ. చాలాసార్లు చాలా ట్రైనింగ్లో మీరు వినే ఉంటారు, ఒక పర్సన్ అంటే ఒక ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్. కాబట్టి ప్రతి వాళ్ళని కూడా రిపేర్ చేసుకుంటూ మీరు మాట్లాడుతూ వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేషన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. ఏం చెప్పాను? కమ్యూనికేషన్ని రీబిల్డ్ చేయాలి. వాళ్ళు మళ్ళీ ఫిల్టర్ అయిపోయి దూరంగా పారిపోయే వాళ్ళని మాట్లాడతలే. కనీసం 20 మందిని మీరు రీబిల్డ్ చేయడానికి ప్రతి ఇండివిజువల్గా మీరు మాట్లాడటం జరిగితే 20 మందిలో తక్కువలో కనీసం 10-12 మంది మీరు రీబిల్డ్లోకి వస్తారు, మీతో కనెక్ట్ అవుతారు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే సమస్య ఏంటంటే ఆ రీబిల్డ్ చేయడానికి కావాల్సిన పేషెన్స్ మీ దగ్గర ఉండాలి. వాళ్ళని ఇండివిజువల్గా కలిసి మాట్లాడే అంత ఇంట్రెస్ట్ మీ దగ్గర ఉండాలి. వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలనే ఒక అచంచలమైన ఒక వండర్ఫుల్ టార్గెట్ అనుకోండి, ఒక గోల్, ప్రగాఢమైన గోల్ మీ దగ్గర ఉండాలి. ఆయన ఇట్టి పరిస్థితిలో సక్సెస్ చేసి తీరదామని తీసుకొచ్చాను కదా, ఆయన ఫెయిల్ అవ్వడానికి నేను ఒప్పుకోను, అంగీకరించను అని చెప్పే మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి. అలాంటి ఓపిక, పేషెన్స్ అన్ని మీ దగ్గర ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. వచ్చిన సమస్యలు ఇదే, పోరు వాళ్ళు తీసేయి, వాళ్ళకి కావాలని ఆగిపోయినప్పుడు నేనేం చేస్తాను, అబ్బా తీసేయి, కొత్త వాళ్ళకి వెళ్ళిపోతాం. తీసేసి కొత్త వాళ్ళకి వెళ్ళి అలాంటి అవకాశం కూడా వస్తుంది మనకి. ఎట్లా? వాళ్ళు ఎంత నూరినా, ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా ఏదో పెట్టేసుకుని ఏదో ఆగిపోతే మనం చూస్తున్న అట్లా పారిపోతా ఉంటే ఫోన్ ఎన్నిసార్లు మనం విజిట్ చేసిన అతను రియాక్ట్ కాకపోతే ఏకప్పుడు తప్పదు, ఇంకా వదిలేసే సమస్యలు కొన్ని కట్టింగ్లు చేస్తేనే కొన్ని వర్కౌట్ అవుతాయి. అక్కడ కట్ చేయి, కానీ మీ ప్రయత్నమే చేయకోకుండా అది కాదు కదా. ప్రయత్నమే చేయకుండా నేను అన్నట్టు 1కి 2 సార్లు 2కి 4 సార్లు మీరు ప్రయత్నం చేసి పర్సనల్ విజిటింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి అవసరమైతే ఆ వ్యక్తి ఫ్యామిలీని అందరి దగ్గర పెట్టి కూర్చొని మాట్లాడి, అమ్మా తల్లి ఇది సంగతి, మ్యాటర్ ఇది, ఈసారి కొంచెం రోజుకు గంట టైం పెడితే నేను సపోర్ట్ చేస్తాను, దీంట్లో ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎందుకు ఎడ్యుకేట్ చేయకూడదు? జాయినింగ్ చేసేటప్పుడైనా మీ ఎడ్యుకేషన్, జాయినింగ్ అయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతుంటే మీరు ఎడ్యుకేషన్ చేయొద్దా? ఆ బాధ్యత మీకే ఉంది, మీరే తీసుకోవాలి. ఈ పని చేసిన రోజున మీకు చేతనైతే పర్సనల్ విజిటింగ్ అయితే మీరే చేయాలి, అందులో డౌటే లేదు. ఒకవేళ మీ యొక్క అప్లైన్ కానీ హెల్ప్ఫుల్గా ఉండి నేను కూడా వస్తాను అనేంత నిజంగా ఈ రోజులో నిజంగా మంచి మనసు వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి మాట్లాడించండి. పోనీ మీ మాట వాల్యూ కొంచెం ఇగ్నోర్ చేస్తున్న అప్లైన్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చుగా. అవతల పక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి మాట్లాడండి. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో, జాయిన్ అయిపోయి కూడా ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డ్రాప్ అవుట్స్ని ప్రతి వాళ్ళు కూడా పర్సన్ టు పర్సన్ ఎప్పుడైతే మీరు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ బిల్డ్ చేశారో,
వాళ్ళు మ్యాక్సిమం 80-90% మళ్ళీ రీబిల్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అక్షరాల నిజం. ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేది. ఊరికే గాలిలో లెక్కలు నేను మాట్లాడతలే. నేను చేసే మ్యాటరే నేను మీకు చెప్తున్నా. గతంలో మేము చేసిన మ్యాటర్లే నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఏదో బుక్స్లో చదివింది కాదు, ఇంకోటి కాదు. ఇదంతా మీకు డైరెక్ట్గా మనం మాట్లాడిన ఇంటెన్షన్ అంతా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటే మీతో షేర్ చేస్తా. ఈ రామబాణ 100xలో మీకు మొదటి నుంచి చెప్తున్నా మెయిన్ పాయింట్ ఇది అనమాట. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. సో మీరు ఈ రూట్లో వెళ్ళగలిగితే మీరు ఆగిపోయిన టీంలు కానీ, మీరు స్ట్రక్ అయిపోయిన టీంలు కానీ ఎవరైనా సరే మీరు మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు, రీయాక్టివేట్ చేయొచ్చు. వాళ్ళ ద్వారా మళ్ళీ హ్యాపీగా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా డెవలప్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటానంటే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం, ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో మీ టీంలో ఉన్నటువంటి కొత్త వాళ్ళకంటే కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీము, దాంట్లో ఉన్నటువంటి ఇన్యాక్టివ్గా ఉన్న టీంని తిరిగి రియాక్టివ్ చేయడానికి ఉపయోగించాల్సిన ప్రాసెస్ నేను మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలా చేసుకుంటూ మీరు ఎప్పుడైతే ఆ టీంని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటారో ఇక్కడ మ్యాక్సిమం ఫెయిల్యూర్స్ అనేవాళ్ళు ఉండకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఫెయిల్యూర్ అసలు ఉండకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇంత సున్నితమైనటువంటి పరిశీలన, మీ టీం మీద అంత కాన్సన్ట్రేషన్, అలాంటి డిజైర్, బర్నింగ్ డిజైర్ అన్నీ మీ దగ్గర ఉండి, మీ దగ్గర అంత ఒప్పుకోండి, మీ టీం మీద దాన్ని అప్లై చేస్తూ వాళ్ళు ఇట్ట బస్సులో ఫెయిల్ అవడానికి వీలేదనే కదా తీసుకొచ్చారు. అదే మీరు అప్లై చేస్తూ ఉంటే ఏ ఒక్కరు ఫెయిల్ కారు, ఏ ఒక్కరు ఇన్యాక్టివ్ అవ్వరు, ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కారు, ఏ ఒక్కరు కూడా సక్సెస్ కాకుండా ఉండలేరు. మీరు ఇలా ఉంటాయి. కాబట్టి వాళ్ళని నడిపించాల్సింది మీరే, వాళ్ళని సక్సెస్ చేయాల్సింది మీరే, తద్వారా సక్సెస్ అవ్వాల్సింది మీరే. తద్వారా మాత్రమే. వాళ్ళని వదులుకుంటూ పోయారంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని బిల్డ్ చేసుకుంటామంటే అది అసలు ప్రాసెస్సే కాదు. స్టార్టింగ్లోనే వదిలేసేయండి, జాయినింగ్ అప్పుడే వదిలేసేయండి. నిజంగా వదిలేయాలనుకుంటే, పర్సన్ మంచివాడు కాదనుకుంటే, పర్సన్కి అంత నాలెడ్జబుల్ కాదనుకుంటే, పర్సన్కి అంత డిజైర్ లేదనుకుంటే, లేదా లైఫ్ మీద అంత సీరియస్ లేదనుకుంటే స్టార్టింగ్ వదిలేసేయండి. జాయినింగ్ అయిన తర్వాత వదలడానికి మీకు రైట్ లేదు. అది నా పాయింట్. మీకు రైట్ లేదండి. ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ. వాళ్ళు వదిలేసే రైట్ మీకు లేదు, కానీ వాళ్ళు డెవలప్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది. దాని రెస్పాన్సిబిలిటీని మీరు గుర్తెరిగి తద్వారా మీరు ఆ ట్రాక్లో ముందుకెళ్తూ మీరు 100% మీరు సక్సెస్ అవ్వండి, మీ టీంని సక్సెస్ చేసుకోండి. ఎస్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.